ఎటువంటి అర్హతలు అనుభవం లేకుండా మీ ఖాళీ టైంలో ఇంటి నుండి ఆదాయం సంపాదించే సువర్ణావకాశం. కాంటాక్ట్ 9296048899. ఆమెకు పెళ్లై భర్తకు దూరంగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న ఆ యువతి మరో యువకుడి ప్రేమకు దగ్గరైంది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. కానీ పెద్దలు వారిని గద్దించారు. కలిసి ఉండడాన్ని తప్పు పట్టారు. దీంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు మరణించిన కాసేపటికే ప్రియుడు కూడా ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. బయ్యారం మండలంలోని కోటగడ్డ గ్రామ పంచాయతీకి చెందిన కొట్టెం 23 ఏళ్ల రవలికి గతంలో పెళ్లవక కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో దూరంగా ఉంటుంది. భువనగిరిలో యువతి తల్లిదండ్రులు పనిచేసే కోళ్ల ఫారంలో పనిచేసుకుంటుంది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన యువకుడు మెండు రవీందర్తో ప్రేమలో పడింది. ఇద్దరు గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వారు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం రవళి మొదటి భర్తకు తెలియడంతో 3 రోజుల క్రితం వారిని పిలిపించి స్వగ్రామంలో కుల పెద్దల వద్ద పంచాయతీ పెట్టించాడు. తాజా పరిణామాలతో తీవ్ర మనోవేదనకు గురైన రవళి కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రియుడికి దూరమవుతారనే బాధతో ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడి రవీందర్ నివాసంలో ఉరివేసుకుని చనిపోయింది. రవళి చనిపోవడంతో ప్రియుడు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతన్ని వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చి 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీవితంలో చిన్న అలజడొస్తే ఆత్మహత్య శరణ్యమవుతోంది. తీవ్రంగా కృంగిపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా యువత క్షణికావేశంలో ఇలాంటి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుని కన్నవారిని తీవ్ర దుఃఖంలో ముంచేస్తున్నారు. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.